హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుభాష్ పై సీరియస్ అయిన అపర్ణ బాధపడుతున్న సుభాష్. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సుభాష్ అయితే అపర్ణతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అనామిక చిన్న పిల్ల అపర్ణ తన అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతాడు. బాధపడక ఇంకేం చేయమంటారు, సంతోషంతో ఇల్లంతా తిరగమంటారా ఏంటి? ఒకప్పుడు నా మాటకి ఎవరు ఎదురు చెప్పేవారు కాదు. ధాన్యలక్ష్మి కూడా నాతో మాట్లాడాలి అంటే 1-10 సార్లు ఆలోచించి మాట్లాడేది. అలాంటి ఇప్పుడు తన కోడలు నన్ను వేరెత్తి చూపించేలా చేశారు. దీనంతటి కారణం ఎవరు, మీరు కాదా అని అపర్ణ సీరియస్ అవుతుంది. నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను కదా అపర్ణ, ఇంకా ఎన్ని రోజులు నాకు శిక్ష వేస్తావు అని సుభాష్ అడుగుతాడు. మీరు ఒప్పుకుంటే అంత మర్చిపోయి మిమ్మల్ని క్షమించాలా? నేను మర్చిపోయిన కుటుంబం మర్చిపోతుందా? ఇలా అవకాశం దొరికిన ప్రతిసారి నన్ను వేరెత్తి చూపిస్తూనే ఉంటారు. మీరు చేసిన తప్పుకు నన్ను దోషులు నిలబెడుతూనే ఉంటారు అని అపర్ణ అంటుంది. ఈ రోజు అందరూ కళ్యాణ్ తప్పు చేశాడు అని అంటూ ఉంటే కళ్యాణ్ తప్పు చేయలేదు అని చెప్పాలనుకున్నాను అందరి ముందు, కానీ మీ వల్ల నేను చెప్పలేకపోయాను. కళ్యాణ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, వాడి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. అలాంటి కళ్యాణ్ తప్పు చేశాడు అంటే నేను అస్సలు నమ్మను. అదే విషయం నేను అందరికీ చెప్పాలి అనుకున్నాను, కానీ ముందు నీ మొగుడు సంగతి చూసుకుని దాని తర్వాత మాకు నీతులు చెప్పు అని ఎవరైనా అంటే అప్పుడు నేను తల ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళందరి ముందు నాకు మాట్లాడే ఛాన్స్ లేకుండా చేశారు మీరు అని అపర్ణ సీరియస్ అవుతూ ఉంటుంది. మిమ్మల్ని నమ్మి నేను పెళ్లి చేసుకునేందుకు నాకు గొప్ప బహుమతి ఇచ్చారండి, జీవితాంతం మీ బాధను మోస్తూ బతికిస్తాను అని అపర్ణ కన్నీళ్లు పెట్టుకుంటుంది. దీనికి సుభాష్ బాధపడుతూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.